అబ్బా ఇవాళ ఏమన్నా నడిచిందా అసెంబ్లీ? ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు. పతొక్కలు పబ్లిక్ తిప్పలు చెప్పుడు, సర్కారోళ్ళు గా వివరాలు తీసుకొని పక్కా తీరుస్తామని మాటిచ్చుడు. ఫస్ట్ నాడైనందుకో ఏమో మరి చాలా శాంతంగా నిమ్మలంగా జరిగిందుల్లా. అందరు ఎమ్మెల్యేలు మాట్లాడబట్టిరి, మా ఎమ్మెల్యే గారి అసెంబ్లీ స్పీచ్ ఇనే భాగ్యం లేకపాయే అని ఫీల్ అవుతుండట గజ్వేల్ నియోజకవర్గం పబ్లిక్. గీ ముచ్చట మల్లోపా చెప్పుకుందాం గాని ఇయాల్టి అసెంబ్లీ కాడికి పోదాం పాండ్రి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సారు, నడిమిట్ల మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు. కాలం చేసిన పాత ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించే యాళ్ళకే సభలకెళ్ళి వెళ్ళిపోయిండు ప్రధాన ప్రతిపక్షం లీడరు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు లీడర్ల భాష ఎట్లుండాలో చెప్పిండు. చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు గాని, ఇక్కడున్న ఎమ్మెల్యేలు గాని, హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతున్నాయి. ఎమ్మెల్యేలు తిప్పలు చెప్పుడు, మంత్రులు రాసుకుని నడిచేంది. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్ కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి బస్సులో పద్మావతి రెడ్ల కట్టాలని చెప్పుకుంటూ ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి నూతనకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు గాని, మొక్కజొన్న, బొప్పాయి ఏ పంట చేసినా గానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది. 100 కోట్ల నిధులు కేటాయిస్తే R&R ప్యాకేజ్ అవుతుంది. ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం. ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని, కార్ల మీద పోని మరి పడక గుంతలలో పడి కాళ్ళలో కొట్టుకుంటున్నాం. కాబట్టి మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే అంబర్పేట ప్రజలకు, అటు మలక్పేట ప్రజలకు వినియోగంగా ఉంటది. కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్, దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నడిమిట్ల జరంత కిసర బసర కూడా అయ్యింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చారు. బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన SNDP నాలాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వారికి ఇస్తామన్నటువంటి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కానివ్వండి, వారికి పెన్షన్ కానివ్వండి. ఫస్ట్ నాడు పగటిల వరకు కొడిపించి BSc మీటింగ్ పెట్టిరు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి అనే దాని మీద 3 రోజులు కొత్త ఏడాది తాతీలు తీసుకొని శుక్రవారం కెంచి మీటింగులు పెట్టుకొని నీళ్ళ మీద చర్చలు చేస్తారట. మెయిన్ గా ఇవాళ గింతే గాని ప్రాజెక్టుల మీద పంచాయతీ జోరుగుండే తట్టున్నదుల్లో.